అంచేత నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. మీకు గత కూటాల నుంచి ఒక విషయాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవులకి ఆభరణాలు ఉండాలి. ఆమె చాలామంది ఆభరణాలు తీసేస్తారు కదా. ఎందుకంటే నగలు తీసేస్తారు అని అడుగుతారు మనోళ్ళు. తాలిబొట్టు కూడా తీసేస్తారు, బొట్టు తీసేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది క్రైస్తవులకు ఆభరణాలు ఉండాలి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉండాలి. ఆ ఆభరణాలు లేకపోతే యేసయ్యకు మనం ప్రియురాలుగా మారలేం. కనికరం చెప్పిన తండ్రి కనికరం, యేసయ్య కనికరం చెప్పిన ఆ చిన్న కుమారుడు తండ్రి ఇంటిలోకి చేర్చుకోబడ్డాడు. దైవజనులు చెప్పారు కదండి. కనికరం చెప్పిన తండ్రి ఇంటిలోకి చేర్చుకోబడ్డాడు. ఇప్పుడు తండ్రి ఇంటిలోకి చేర్చుకోవడం గొప్ప, హృదయంలోకి చేర్చుకోవడం గొప్ప. ఆమేన్. ఎంతమంది తండ్రి ఇంట్లోకి వెళ్ళాలనుకుంటారు, ఎంతమంది హృదయంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? నేనైతే హృదయంలో ఉండాలని ఆశ. ప్రైజ్ లార్డ్. ఆమేన్. విషయాలు దేవుడు ఆ గుర్రం ద్వారా మనతో మాట్లాడాడు. అసలు ఒక గుర్రము యేసయ్య హృదయంలో ఏ విధంగా చోటు సంపాదించుకుంది అనే సంగతి దేవుడు తెలియచేశాడు. ఆ గుర్రానికి కొన్ని దిద్దుబాట్లు ఉన్నాయి. దెబ్బలు కాస్తున్నా ఆ రథాన్ని మాత్రం ఆకుండా తీసుకెళ్ళింది. అందుకే నా ప్రియురాలా, నిన్నెవరితో పోల్చాలనుకుంటున్నానంటే ఫరో యొక్క రథ అశ్వము. ఫరో గుర్రంకున్న ఆ గొప్ప ప్రియురాలు యొక్క స్థానాన్ని యేసు ప్రభు సంఘమనే ప్రియురాలకు ఇవ్వాలని సంఘానికి చెప్తున్నాడు. నా ప్రియురాల, నిన్ను ఎవరితో పోల్చాలనుకుంటున్నానంటే ఫరో యొక్క రథ అశ్వం. నిర్గమకాండంలో కొన్ని సందర్భాలు మనం పంచుకున్నాం. రథచక్రాలు ఊడిపోయినా వాళ్ళు కష్టపడి తోలుతున్నారు రాశారు, కానీ కష్టమంతా తోలేవాడిది కాదు, కష్టమంతా చక్రాలు ఊడిపోయి తీసుకెళ్లే గుర్రానిది. ఒప్పుకుంటాం కదా. ఆమె బ్రతుకు చక్రాలు ఊడిపోతూ ఉంటాయి. బ్రతుకు చక్రాలు, ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు ఈ విశ్వాస జీవితంలో ఊడిపోతూ ఉంటే ప్రార్థన ఆగదు, సువార్త ఆగదు, విశ్వాస జీవితం ఆగదు. ఒక దైవజనుడు రాసి, బ్రతుకున్నావ పగిలినా, అసలు కడలు పాలైపోయినా నా విశ్వాస జీవితం ఆగదయ్యా. పిల్లరా, ఈ ఫరో గుర్రానికి గొప్ప దిద్దుబాట్లు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకోకుండా ఒక అడుగు ముందుకేయదు. కళ్ళకి గంతలు కట్టుకుంటుంది, ఇటు అటు చూడదు. ఇటు చూడటం వల్ల చాలా ప్రమాదం. ఈ కంటిని కానీ దిద్దుబాటు చేసుకోకపోతే, కంటికి దిద్దుబాటు చేసుకోకపోతే ఆ గంతలు రావు. అందుకే కంటి విషయంలో చాలా విషయాలు దేవుడు తెలియచేశాడు బైబిల్లో. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక పర స్త్రీని కానీ పర పురుషుడిని చూస్తే నువ్వు వ్యభిచారం అయిపోతావు, ఆ గంటలు లేకపోతే అని చెప్తాడు దేవుడు. ఆ గంతలు కావాలి. ఈ ఫరో గుర్రానికి నోటికి ఏముండాలండి? కళ్ళెం.
ఇష్టానుసారంగా మాట్లాడితే, మన ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంత పనిష్మెంట్ ఉంటుందో దేవుడు యాకోబు పత్రికలు అన్ని చాలా దాంట్లో రాశాడు. అసలు ఎవడైనా నోటికి కళ్ళు పెట్టుకోకపోతే వాడి భక్తి ఏమవుతుందండి? ఎంత భక్తి ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేయి, ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయి, ఎంత భక్తుడు బావు, నోటికి కళ్ళు పెట్టుకోకుండా మాట్లాడేవనుకో ఆ భక్తి అంత ఏమవుద్ది? ఎంత నెయ్యి కాశారండి, తప్పున ఒక బలిపడింది. లేదా నాలంటాడు ఒక కంపు నెయ్యి ఎప్పుడుదో 6 నెలల్లో సంవత్సరం నుంచి వాసన కొడితే ఇంత నెయ్యి ఉందండి, ఇంతే చక్కగా గుమగుమలాడి ఇంత నెయ్యిలో ఆ చిన్న నెయ్యి పోస్తే ఏమవుద్దండి? మొత్తం కంపే. క్రైస్తవురాల నోటికి అదుపు ఆజ్ఞ ఉంచుకోకపోతే వాడి భక్తి ఏదో లడలడ వాగేస్తానంటే దానికి పనిష్మెంట్. నీ భక్తి అంతా, వెనక చేసిన భక్తి అంతా వ్యర్థమే. ఫరో గుర్రాన్ని నోటికి కళ్ళు లేకుండా, నోటికి దిద్దుబాటు ఉంది, గుర్రానికి కంటికి దిద్దుబాటు ఉంది. ఆ తర్వాత యేసయ్య ఫరో గుర్రానికి ఆభరణాలు ధరించినట్టు చూస్తున్నాడు, అందుకు ప్రియురాలైంది. చదవండి పరమగీతములు. ఈ రాత్రి పరీక్ష చేసుకుంది, ఏ ఆభరణాలు ఉన్నాయా లేదా, ఏ దిద్దుబాటు చేసుకుంటే ఏ ఆభరణాలు వస్తాయి. ఈ రాత్రి దిద్దుబాటు చేసుకుని ఈ ఆభరణాలు సంపాదిద్దాం. ఆమేన్. పరమగీతములు 1వ అధ్యాయము 10వ వచనం. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది. చేతులు స్తోత్రాలు చేద్దామా? ఆమేన్. మధ్యాహ్నం నిన్నటి దినాన్ని అనుకుంటా సర్వాంగ కవచం గురించి ప్రభు మాట్లాడాడు. ఉదయకాలం ప్రార్థనలు అనుకుంటా, ప్రార్థనలు అద్భుతంగా మాట్లాడాడు దేవుడు. మన శత్రువుల చేతిలో నుంచి మనం జయించడానికి శక్తిని ఇవ్వడానికి 23వ కీర్తన దైవజనులు చదివించినట్టున్నారు. 5వ వచనం. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేవయ్యా. కుటుంబంతో మనం భోజనం చేస్తామో, తండ్రి తల్లి పిల్లలు కలిసి భోజనం చేస్తాం. ఎప్పుడైనా శత్రువులు ఎదురు భోజనం చేసామా? శత్రువులు ఎదురు భోజనం ఎందుకంటే సర్వాంగ కవచం కోసం అపోస్తలుడు పౌలు చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఎఫ్ఎస్సీ పత్రికలో వివరించాడు అది. ప్రియులారా, ఏ దిద్దుబాట్లు చేసుకుంటే ఆ సర్వాంగ కవచంలో 6 భాగాలు పొందుకుంటామో ఉదయకాలం ప్రార్థనలో దేవుడు చూపించాడు. మరి ఎంతమంది పొందుకున్నారో నేను కూడా పొందుకోవాలి. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. సర్వాంగ కవచాన్ని ధరించి యుద్ధం చేస్తే నువ్వు జై జీవితం అనిపిస్తావు, లేకపోతే బ్రతుకులు ఓడిపోతాం. అదేవిధంగా యేసయ్య హృదయంలో ఒక ప్రియురాలుగా చోటు సంపాదించాలంటే ఆభరణాలు ఉండాలంట, కంఠంలో హారములు ఉండాలట. ఇదే విషయాన్ని దావీదు కూడా కీర్తన గ్రంథాలు తెలియజేస్తాడు. ఒకసారి చూడండి, గమ్మత్తుగా ఉంటుంది. 29వ కీర్తన 2వ వాక్యం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. ఇప్పుడు
ఆభరణాలు లేకుండా సాగిలు పడటం మంచిదా, ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకొని సాగిలు పడటం మంచిదా? దేవుడు మనం సాగిలు పడి, ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతాం, రావట్లా. ఎందుకని? ఆభరణాలు లేవు, ప్రతిష్ఠితములకు ఆభరణాలు లేవు. గుర్రం దగ్గర కూడా ఆభరణాలు చూస్తున్నాడు దేవుడు, దావీదు దగ్గర కూడా ఆభరణాలు. ఈ కీర్తన ఎవరు రాశారండి? దావీదు చెప్తున్నాడు, పిచ్చి మగాళ్ళారా, దేవుని ముందు సాగిలు పడేటప్పుడు ఆభరణాలు ఉన్నాయా? ఆభరణాలు ఉన్నాయా మీకు అని అడుగుతున్నాడు. ఏ ఆభరణాలు అవి? లోక సంబంధమైన ఆభరణాలు కాదు. చాలామంది స్త్రీలు ఈ లోక సంబంధమైన ఆభరణాలు ఎందుకు అని సమర్పించుకొని ప్రతిష్ఠితమైన ఆభరణాల కోసం ఎదురు చూస్తున్నారు. గట్టిగా చప్పట్టుకుంటూ వాళ్ళే దేవుడికి ప్రియమైన హృదయంలో చోటు సంపాదించుకుపోయే వాళ్ళు. ప్రియులారా, ఇందులో 2 పాయింట్లు. యెహోవాకు చెందవలసిన, చదవండి అది ఎంత గమ్మత్తుగా ఉందో, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. చాలు, ఫస్ట్ పాయింట్ ఇది. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించకపోతే ఏం జరుగుద్ది? యెహోవా నామాన్ని చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించకపోతే ఏం జరుగుద్ది? యెహోవా నామానికి చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించకపోతే ఏం జరుగుద్దో 2 జీవితాలు మీకు చూపిస్తాను, సింపుల్గా షార్ట్ కట్లో. దయచేసి చూడండి, హెజెస్కేల్ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. అందరూ తీని కిందటి వారం చర్చకు వచ్చు, అందుకని నీకు తెలుసు, అంతే కదా? కాదు. హెజెస్కేల్ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసేస్తా. ఇప్పుడు మన కళ్ళకి ఇంపుగా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఒక క్రైస్తవురాలకి, క్రైస్తవుడికి కళ్ళకింపుకి ఎవరు ఉండాలి? ఆయన నామానికే ప్రభావం. నీ కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆయన నామే కనబడాల. ఈయన గొప్ప దైవజనుడు, ఈయనకి ఆ విషయంలో దిద్దుబాటు లేదు. గొప్ప దైవజనుడు. ఈ గొప్ప దైవజనుడికి మా పాస్టర్లు మీకు అంటే నేను వీళ్ళందరూ నేను దైవజనుడికి కానీ నాకు కొన్ని విషయాలు దిద్దుబాటు లేదు. ఈ గొప్ప దైవజనుడికి దిద్దుబాటు లేదు కాబట్టి, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒకే దెబ్బతో తీసేస్తాను, జాగ్రత్త. ఏం తీసాడు తెలుసండి? 18వ వచనం వెళ్ళిపోండి షార్ట్ కట్లో. 24వ అధ్యాయం 18వ వచనం. ఉదయమందు 15వ వచనం తర్వాత కూడా చదువుతాం, చాలా గమ్మత్తుగా ఉంటుందండి. నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుంచి ఒక్క దెబ్బతో తీసివేస్తున్నాను. తీసేసిన తర్వాత నువ్వు ఏడకూడదు, అంగలార్చకూడదు, ఏడకూడదు. అంగలార్చిన పనిష్మెంట్ వస్తుంది, ఏడ్చిన పనిష్మెంట్ వస్తుంది.
నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా మృతులకై అని ఒక నిట్టూర్పు పేర్చాలి. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా. విఎస్ ప్రసాద్ గారు అన్నారు, మీ నుంచి గాలే రావాలన్నారు, మాటలు రాకూడదు. నిశ్శబ్దంగా. ఏంట్రా బాబా ఆవిడ చచ్చిపోతే ఏంటంటే 18 వచ్చిన చదవండి, ఎంత గమ్మత్తుగా ఉందో. ఉదయమందు దేవుడు గురించి ప్రకటించాడు, మంచి వారు చేస్తాడు, దేవుడు వాక్యం చెప్తాడు, దిద్దుబాటు మాత్రం లేదు. ఉదయం ముందు నేను ప్రకటించాను, సాయంత్రమున ఎంత టైం ఉంది, దిద్దుబాటుకి ఎంత టైం ఉంది? ఉదయం నుంచి ఎప్పటి వరకు ఉందండి? ఈ మధ్యలో దిద్దుబాటు చేసుకోవచ్చుగా, ఆమె బతికేదిగా. తెక్క కదా, కొంతమందికి సమయం ఇచ్చిన దిద్దుబాటు చేసుకోరు, అందులో నేను ఒకడిని. ఉదయం అంతా ప్రకటిస్తున్నాడంట, సాయంత్రం ఏమైందండి? ఈయన కన్నులకి ఇంపైంది ఎవరు? పాస్టర్మ గారు. ఆమెన్. ఈయనకి ఇంపైంది ఎవరండి? అమ్మగారు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఎవడు కూడా దొంగలిస్తే పనిష్మెంటే. ఈ విషయంలో దిద్దుబాటు చేసుకోలేదా చెప్పండి? మన జీవితంలో దేవుడి కంటే ఎక్కువగా మన కొడుకుని ప్రేమించామనుకోండి, ప్రేమగల దేవుడు కాబట్టి కొన్నిసార్లు కొడుకుని చంపడు కానీ మన నుంచి దూరం చేసేస్తాడు. కూతురు బాగా ప్రేమించామనుకోండి, కూతురుని దూరం చేసేస్తాడు. భార్యను ప్రేమించామనుకోండి, భార్యను దూరం చేసేస్తాడు. నిజం చెప్తున్నా, సంఘాన్ని ప్రేమిస్తే సంఘాన్ని కూడా దూరం చేసేస్తాడు. నాకు జరిగింది అది, నేను అనుభవించి చెప్తున్నా. ఆమేన్. నేను కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన వీళ్ళందరూ చెప్తారు, ఎప్పుడు రౌతులపూడి గురించే చెప్తుంటా. దీవెనని కూడా ఎటకరం చేసేవాడు. 10 మాటల్లో 8 మాటలు రౌతులపూడి అంటారు టైగర్ అనేవాడు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన ఆ ప్రాంతమే. దేవుడి కంటే ఎక్కువ నేను ఎవరిని ప్రేమించా? సంఘాన్ని. వైజాగ్ సంఘాన్ని అంత ప్రేమించలేదు నేను, వాస్తవం. అనుభవించే చెప్తున్నా. ప్రియులరా, తీసేసాడు నా నుంచి. దేవుడు అన్నాడు, ఏడకూడదు, అంగలార్చకూడదు, ఏం చేయాలి అని ఒక నిట్టూర్పు నేర్చాలి, అంతే. ఆమేన్. ప్రియులరా, ఆ నిట్టూర్పు విడిచిన తర్వాత నా సేవ విపరీతంగా విస్తరించింది. చేతులు స్తోత్రాలు చెప్పండి. సేవ, ఈ దైవజనుడి యొక్క పరిచర్య నువ్వు చదివితే ప్రపంచాన్ని తలకిందులు చేసే పరిచర్యగా మారిపోయింది. ప్రపంచాన్ని తలకిందులు చేసే పరిచర్యగా. అసలు ఆ గ్రంథం చదివితే మర్చిపోద్ది. అద్భుతమైన పరలోక దర్శనాలు. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30. యెహోవా నామమును చెందవలసిన ప్రభావము మనం దొంగలించకూడదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోను అనే ఈ మహావిశాల పట్టణము
నా బలాధికారమును. ఎవరి ప్రభావం అట? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము. ఈ రాజు అంటాడు నా ప్రభావ ఘనతది. వదినా, మీ అన్నయ్య యొక్క తెలివితో కూడా కానీ ఏదో కష్టపడి 4 డబ్బులు తెస్తే ఈ ఇల్లు నేనే కట్టాను వదినా. నేను వచ్చినప్పుడు మీ అన్నయ్య ఇంట్లో ఏమైనా ఉందనుకున్నావా? డొక్కు సైకిల్ వేసుకుని తిరిగివాడు. నేను అడుగు పెట్టాక వదినా, నేను అడుగు పెట్టాక ఈ కారు, ఈ చక్కటి వైభోగం. ఇప్పుడు అన్నారు ప్రభుదాస్ గారు, శాంతారావు గారు అడుగు పెట్టాకంట ఏమండి అదంతా పెద్ద మందిరం వచ్చిందంట, కారు వచ్చిందంట, అన్నీ వచ్చేట. యెహోవా నామమును చెందవలసిన ప్రభావాన్ని ఎవరు దొంగతనం చేశారు? బహుశా అంటారు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల నాకు ఆశీర్వాదం వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా? చెప్పండి మీరు. నేను వాస్తవం చెప్తున్నా. నేను అంటే వాక్యం కొద్దిగా నాతో టచ్ అయింది. నన్ను మళ్ళీ ఆటో ఎక్కించి పంపించాలనుకుంటున్నాడు ఆయన. నాకు ఎంత స్ట్రెయిన్ అయిపోయినా, బాగా అలసిపోయాను అనుకోండి, వల్లూరు గుర్తు వస్తుంది. ఫోన్ చేస్తా, మీరు రండి, నేను కొంచెం బాగా అలసిపోయినా, అసలు నా కాలు వాసిపోయి నాకు బాగాలేదు. నాకు గది ఉంది వల్లూరులో. ఆ గదిలో మంచి ప్రార్థన జరుగుద్ది. ఆ రాత్రి నుంచి అలా ప్రార్థన చేసి తెల్లరట ఫ్రెష్ అయిపోతాను. అమ్మగారు చాలా మంచి తల్లి, కడుపు నిండా పెడద్ది. అయ్యగారు తలకాయ మాసం అంటున్నారు. చాలా మంచి ప్రేమగల వ్యక్తి అండి. దైవజనులు వస్తే అసలు తలకాయ మాసం ఎక్కడ దొరుకుద్దో వెళ్ళి తెస్తాడు. అసలు వల్లూరు గురించి ప్రార్థన చేస్తే కోలు కోస్తుంటాయండి. అడగండి మా దైవజనులందరికీ. అందుకే లాక్డౌన్ మొట్టమొదటి ప్రార్థన కోళ్ళు కూసే వల్లూరులోనే పెట్టుకున్నాం మేము. ఆ నాటుకోళ్ళు అంట. ఇవన్నీ వాస్తవాలు. ప్రియులారా, ఒక్కటి దైవజనులు మేము గ్రహించవలసింది ఏంటంటే, ప్రభు చేసేటి కార్యం. ఈ రాజు అంటాడు, ఈ క్యాపిటల్ సిటీ ఉంది కదా, ఏది? బబులోను. అమరావతి అంటే గొప్పదండి. అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఆయన పెద్ద ఆయన. నా ప్రభావమే దాన్ని 3 ముక్కలు చేశాడు దేవుడు. ఆ పార్టీ వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు, మా పార్టీ వాళ్ళు దిగులు వచ్చింది. అర్థమైందా? వాక్యం యథార్థమైంది. యెహోవా నామమును చెందవలసిన ప్రభావము. ఒక మనిషి దొంగతనం చేస్తే పశువుగా మారిపోతాడట. హీ విల్ బికమ్ ద యానిమల్. చదవంటే వాక్యం ఎంత బాగుందో. 33వ వచనంకి వెళ్ళిపోతామండి. షార్ట్ కట్లు అంటే టైం లేదు కదా. ఆ గడిలోనే అలాగున సంభవించను. మానవుల్లో నుండి తరిమేశారు. హీస్ బికమ్ యానిమల్. గడ్డి వేసే బతుకండి. తడపక ఎంత భయంకర బ్రతుకంటే అటు పక్షి కాడు, ఇటు యానిమల్ కాడు. పశు స్వభావం వచ్చింది వ్యక్తిలోకి. యెహోవా నామమును చెందవలసిన ప్రభావం మనం కానీ దొంగతనం చేస్తే ఆ వ్యక్తి పశువులా మారిపోతాడు. ఎవడి మాట ఎండో పశువు ఏంటిదండి. ఎంత చెప్పినా ఎండో, ఎంత చెప్పినా ఎండండి. ఆ శిక్ష పూర్తయ్యే వరకు వినడు.
అందుకని దావీదు అంటాడు, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము. ఈ విషయాలు మనం సరి చేసుకోలేదా? సరి చేసుకోవాలి కదా. ఈ రాత్రి నేను సరి చేసుకోవాలి. ప్రభుదాస్ గారి ద్వారా నాతో మాట్లాడే దేవుడు, నేను సరి చేసుకోవాలి. ఆ తర్వాత దావీదు అంటాడు, ఆయన ముందు సాగిలు పడాలి మనం. ఎలా సాగిలు పడాలంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని. ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలు ఎలా సంపాదించాలి మనం? ఆ రెండు మొక్కల కోసం ఈ రాత్రి మీ ముందు నిలబడ్డా. ఈ ప్రతిష్ఠితముల ఆభరణాలు ఎలా సంపాదించాలో అపోస్తలుడు పౌలు కొలస్సీ సంఘాన్ని రాసిన పత్రికలో సంఘానికి తెలియజేశాడు. 3వ అధ్యాయము 12వ వాక్యం. కాగా ఎవరండి ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలు సంపాదించిన వాళ్ళు? అంటే క్రైస్తవులు. గట్టిగా చప్పట్లు కొట్టు. లోకంలో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి రావు ఇవి. మన పిల్లలు చెప్పాలా, ఒరే నువ్వు ఎంత అదృష్టవంతుడు, యు బికమ్ క్రిస్టియన్. మన కూతురు చెప్పాలా, ప్రపంచంలో ఎవరికి లేని ఆభరణాలు దేవుడు నీకు ఇస్తాడు. ఎస్, ఈ ఆభరణాలు సంపాదించలేదా? వాడి సెల్ ఫోను 80,000 అయితే నాకు సెల్ ఫోను, ఈ ఫోన్ ఏంటంటే యాపిల్ ఫోనా అంటారు కొంత పిల్లలు. ఏంటండి యాపిల్ ఫోను ఏంటిది, నెంబర్ ఎంతనా? i11 అంటారు దాన్ని. i11 మించిపోయి ఇప్పుడు ఇంకోటి వచ్చింది, i12 అట. అంతకంటే విలువైంది i12 1,00,000 ఉంటుంది నాన్న, 1,00,000 ఉంటుంది కదా, 1 lakh ఉంటుంది కదా. ఒక ఫోన్ 1,00,000 రూపాయలు అయితే డైమండ్ జ్యువెలరీస్ ఎంత ఖరీదు ఉంటాయండి? అంతకంటే విలువైనవి ప్రతిష్ఠితమైన ఆభరణాలు. ఆభరణ ఎలా సంపాదించుకోవాలో దైవజనుడు పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో. కాగా ఈ ఆభరణాలు ఎవరికి వస్తాయంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు. నెంబర్ 1 ఏంటంటే, ఒకటో ఆభరణం ఎలా వస్తుందంటే, జాలిగల మనసు ఉంటే. చాలా విషయాల్లో కఠినం అయిపోద్ది మనసు, చాలా విషయాలు కఠినం అయిపోద్ది. మనసు కఠినం అయితే ఈ ఆభరణం రాదు. 5 ఆభరణాలు చెప్పాడు ఇక్కడ. మొట్టమొదటి ఆభరణం దేని ద్వారా వస్తుందంటే, జాలిగల మనస్సును. రెండవది ఏంటంటే దయాలత్వం. ఎక్కడ మనం జాలిగల మనసును కోల్పోయామో, పోగొట్టుకున్నామో, ఈ రాత్రి దిద్దుబాటు చేసుకుని ఈ ఆభరణం సంపాదించుకుందాం గాక. రెండోది ఏంటండి, దయాలత్వమును. ఎక్కడ దయ కోల్పోయామో, వివరాలు ఉన్నాయి బైబిల్లో. జాలిగల మనసు కోల్పోయి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది బైబిల్లో, మనం చదువుకోవచ్చు. రెండవది దయాలత్వమును. మూడోది వినయం. కొంతమంది వినయం ఉండదు. ఎంత హెడ్ స్ట్రాంగ్గా తెలుసా? ఎంత హెడ్ స్ట్రాంగ్ అంటే, విశ్వాసిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, సేవకుడు అయిపోయిన తర్వాత మారిపోద్ది వినయం. నేను విశ్వాసకు నువ్వు ఒకలాగా ఉండేవాడిని సంసోనయ్య గారి దగ్గర. సేవకు వచ్చేటప్పటికి నా స్టేటస్ పెరిగింది అనుకునేవాడిని. వినయం. 3వ ఆభరణం ఏంటండి, వినయము ద్వారా సంపాదిస్తే. ఎక్కడ వినయం కోల్పోయేమో దిద్దుబాటు చేసుకుంటే ఆభరణం వస్తుందిగా. ఆ తర్వాత 4వది సాత్వికములు. దీర్ఘశాంతమైన ఆభరణాన్ని ఏం చేయాలి మనం? ధరించుకుంటే ఏసైకి ప్రియురాలు అవుతాం అమ్మ.
గట్టిగా చెప్తాం స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకొకటి, ఆభరణం ఎలా సంపాదించాలో దయచేసి ఒక్క మాట తీతుకు రాసిన పత్రికలో చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు, అండర్లైన్ చేయండి, దేవుని ఉపదేశాన్ని అలంకరించినట్లు. యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు, గట్టిగా చెప్పట్లు కూడదు. దేవుని ఉపదేశాన్ని అలంకరించుకోవాలి. మనం ఉపదేశాన్ని ఏం చేయాలి? ఆభరణంగా అలంకరించుకోవాలి. అందుకని ఉపదేశాన్ని శ్రద్ధగా విని అదొక ఆభరణంగా అలంకరించుకోవాలి. అది ప్రతిష్ఠితమైన ఆభరణం. ఇంకో మాట, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 12వ వాక్యం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఈ ఆభరణం చెవికుంటుంది. బైబిల్ ఉంది, బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినివారి చెవికి జ్ఞానమగల దైవజనుడు అట్టివాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. నీ దైవజనుడు కోల్పోయావు అనుకో, నువ్వు ఒక ఆభరణం కోల్పోయినట్టే. నీ దైవజనుడు దూరం చేసుకున్నావు అనుకో, నువ్వు ఒక ఆభరణం కోల్పోయినట్టే. ఇప్పుడు దైవజనుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోతే మంచిదా, దైవజనుడితో కలిసి ఉంటే మంచిదా? చెప్పండి. లేకపోతే నీ చెవుకున్న ఆభరణం వెళ్ళిపోద్ది, దొంగడు ఎత్తుకుపోతాడు, సైతాన్ గడు. అందుకనే ఫరో గుర్రంతో అంటాడు దేవుడు, నా ప్రియురాలా, సంఘంతో చెప్తున్నాడు, నా ప్రియురాలా, ఫరో యొక్క రథ అశ్వముతో నిన్ను పోలిస్తాను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్న. ఆభరణాలు రకరకాల, చెవికి ఇక్కడ అక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు కంఠములో హారాలు ఉండాలంటాడు దేవుడు. కంఠంలో ప్రతిష్ఠితమైన హారాలు ఎలా సంపాదించుకోవాలో సామెత గ్రంథంలోకి వెళ్తాం. 3 ముక్కలు చెప్పి నేను ముగించేస్తాను. అమ్మగారు అప్పుడే ఇలా టైం చూపిస్తున్నారు. చాలా టైం అయింది, ఒప్పుకుంటాను, కాదంటలేదు. అసలు వాక్యం చెప్పదే వద్దులే అనుకున్నాను లాస్ట్ నైట్. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. ఈ రాత్రి దిద్దుబాటు చేసుకుని అవి సంపాదించుకుందాం మనం. దయచేసి చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు, 2 వచనాలు. నా కుమారుడా, చూడండి, ఆత్మీయ తండ్రి ఉపదేశం వినబుద్ధి అవదు. సైతాన్ గడు ఈ ఆభరణం ఎత్తుకుపోవాలి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము. పాస్టర్మ్మ గారు బోధ వినాలా వద్దా? వినాలి. నీ తల్లి బోధను తోసివేయక. ఓ చర్చికి వెళ్తుంటారు ఆడవాళ్ళు, వాక్యం చెప్పచ్చండి. ఆడి తలకాయ ఆడవాళ్ళట, ఆత్మీయ తల్లిని. అసలు ఆడవాళ్ళకి దశంభాగం వచ్చండి. ఆడి బుర్రకాయ డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మకాయ ఇవ్వాలి. డబ్బులు తెచ్చి అమ్మకిస్తే అమ్మ ఎంత దీవిస్తో తెలుసా? తండ్రి కంటే తల్లి ఎక్కువ దీవిస్తా, దీవించదా? నిజం చెప్పండి. నేను ఆడవాళ్ళ పార్టీకి వచ్చేస్తా. ఆమెన్. ప్రియులారా, తల్లి ప్రేమ గొప్పదండి. నీ తల్లి బోధని తండ్రిని గద్దిస్తాడు. తల్లి ఏం చేస్తా తెలుసా? వద్దు నాన్న, నాన్న అలాగే అంటారు, నాన్న అలాగే అంటారు. నీ తల్లి బోధని తోసివేయకు, అవి
నీ తలకి సొగసైన మాలికయు కంఠమునకు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆత్మీయ తండ్రి ఉపదేశము, ఆత్మీయ తల్లి బోధ కంఠమునకు హారాలు. ఇంకో మాట కూడా చూసి ముగించేద్దాం. అమ్మగారు పర్మిషన్ ఇవ్వట్ల. సామెతల గ్రంథం 3:3. నా తప్పలేదు, ప్రభుదేశ గారిని చూసుకోండి మీరు. నా ముందు బండి లేట్ అయింది, వెనక బండి లేట్ అవుద్ది. స్టేషన్కి వెళ్ళి బండి ఎందుకు లేదు అని చెప్తాడు, ముందు బండి లేట్ అయింది, మరి నేనేం చేయను. సామెతల గ్రంథం 3:3. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠానికి ఏంటి, మెడలో హారాలే. దయను ఎక్కడ దీన్ని వదిలేసాం, దిద్దుబాటు చేసుకోలేద్దా? ఆత్మీయ తండ్రి మీద ఎప్పుడు తిరుగుబాటు చేసావు? ఆత్మీయ తల్లి మీద ఎప్పుడు తిరుగుబాటు చేసావు? ఈ ఆభరణాలు పోని ఇప్పుడు దిద్దుబాటు చేసుకోలేద్దా? దయను సత్యమును ఎక్కడ వదిలేసావు? దిద్దుబాటు చేసుకోలేద్దా? చివరిగా ఆఖరి మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21-22. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును, అమ్మా వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుటి నుంచి అవి నీకు జీవముగాను మెడకు అలంకారముగాను ఉండును. మోకలేండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి ఆభరణాలు మేము సంపాదించాలి, దిద్దుబాటు చేసుకుని. కంఠంలో హారములు సంపాదించాలి. దిద్దుబాటు వల్ల ఆత్మ సంబంధ ఆభరణాలు వస్తాయని దేవుడు వాక్యం చెప్తుంది. దావీదు సంపాదించుకున్నాడు, ఒక గుర్రం సంపాదించుకుంది, నేనెందుకు సంపాదించుకోను? ప్రార్థన చెయ్యి. ఒత్త చేతులతో వెళ్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరు. ఈ స్థలానికి వచ్చి ప్రతిష్ఠితమైన ఆభరణాలు సంపాదించి వెళ్దాం. ప్రతిష్ఠితమైన ఆభరణాలు సంపాదించి వెళ్దాం. ఈ రాత్రి పట్టుదలతో, పౌరుషంతో, గుర్రానుకుండే పౌరుషం మనకు లేకపోతే ఎట్లా? ఫరో గుర్రానుకుండే పౌరుషం లేకపోతే ఎట్లా? రథ చక్రాలు ఊడిపోయాయి, కొరలతో దెబ్బలు కాస్తుంది, పైన రోజు కొడుతూనే ఉన్నాడు, కష్టపడి తోలుతున్నాడట. కష్టమంతా గుర్రాంతే. అయినా ఆ గుర్రము ఆభరణముల చేత చెక్కులు శోభిలుతున్నాయంట. ఆ కష్టాలు, బాధలు, శ్రమల్లో ఆభరణముల చేత ఆ గుర్రం చెక్కులు శోభిలుచున్నాయట, హారముల చేత శోభిలుచున్నాయంట. ఆ గుర్రానుకుంటే పౌరుషం మనకు వద్దా? ఆ గుర్రానుకుంటే రోషం మనకు లేదా? ఆయన ముందు సాగిలి పడినప్పుడు ప్రతిష్ఠితమైన ఆభరణాలతో సాగిలి పడు. నిన్ను మించిన వ్యక్తి భూమి మీద ఉండడు. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడావు అయ్యా. కనికరమ కంటే గొప్పది దిద్దుబాటు. నువ్వు కనికర పడితే నీ ఇంటిలో నన్ను అడుగు పెట్టనిస్తావు. దిద్దుబాటు చేసుకుంటే నీ హృదయంలోనే చోటిస్తావు. కనికర పడితే నీ ఇంటిలో నాకు చోటిస్తావు. దిద్దుబాటు చేసుకుంటే నీ హృదయంలో నాకు స్థలం ఇస్తావు. ఈ రాత్రి మాకు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభా. ఎన్నో విషయాలు నేను తప్పిపోయాను. నేను చాలా భక్తికాలను అనుకుంటున్నాను, కానీ
నా భక్తి వ్యర్థమైపోతుంది. అసలు నాకు ఆభరణాలు ఉన్నాయా? ప్రతిష్ఠిత ఆభరణాలు ఉన్నాయా? ప్రతిష్ఠిత హారములతో నా కంఠం శోభిల్లుచున్నదా? అసలు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు. నీకు వందనాలు తండ్రి, ప్రభువా నీకు స్తుతులు, ప్రభువా నీకు వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడా, పరిశుద్ధుడా యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, నీ దాసులను తండ్రి మీరు సిలువ చాటును దాచి, ఇదిగో తండ్రి ప్రభా, మేము ఎలాంటి ఆభరణములు ధరించుకోవాలో, ఎలాగున్నా మా ఆత్మీయ జీవితంలో ఈ ప్రాముఖ్యమైన సత్యములను, విలువైనటువంటి సుగులాలను ఎలాగునో కలిగి ఉండాలో ఎంతో తేటగా మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నిజమే తండ్రి, మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న భయము, మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న పరిశుద్ధత, మొదట్లో ఉన్న త్యాగములు మర్చిపోయి ప్రభా, ఒక రకంగా తండ్రి ప్రభా నాయన, మేము లోకానికి నాయన ప్రభా తండ్రి నాయన సమీపముగా నాయన విలువైనటువంటి ఆభరణములను పోగొట్టుకునేటువంటి వారిగా ఉంటున్నామేమో నాయన. కనుక ఈ దినాన్ని ప్రభా, నీ దాసులను తండ్రి మీ ఆత్మతో మీరు అభిషేకించి మాట్లాడారు ప్రభా. కనుక నాయన, మేము సరవటానికి సహాయం చేయండి ప్రభా. కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవాలి తండ్రి నాయన. కోల్పోయినటువంటి ప్రేమను, కోల్పోయిన పరిశుద్ధతను, కోల్పోయిన త్యాగమును ప్రభా, ప్రతి దానిని కూడా తిరిగి పొందుకోవటం మాకు నేర్పించడు తండ్రి నాయన. అందుకే కదా ప్రభా ఈ రిట్రీట్ నాయన, మరి నాయన మా ఆత్మీయ జీవితాలకు మరొకసారి ట్రీట్మెంట్ నాయన, రెండవసారి నాయన నీ హస్తం మా మీద రావటం కొరకు వచ్చామయ్యా. నీ అభిషేకం కొరకు వచ్చామనయ్యా. వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళగా నాయన అయా అతన్ని ఒప్పించబడి ప్రభా, అయా అతన్ని ఒప్పుకొని ప్రభా, కన్నీరు కాచి విడిచిపెట్టి ప్రభా, నూతన ఆత్మ, నూతన అభిషేకం మేము పొందుకుంటానికి సహాయం చేయండి ప్రభా. ఎంత శక్తివంతంగా నీ దాసులను వాడుకున్నావు నాయన. ఇదిగో తండ్రి నాయన, నిన్న ఉదయకాల సమయంలో నాయన, రాత్రికాల సమయంలో నాయన, ఈ రోజున ప్రాతకాలములో, అలాగే నాయన ప్రభా మధ్యాహ్న సమయంలో, ఈ సాయంకాల సమయంలో అభిషేకముతో నాయన మీరు వాడుకున్నారు. మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ ప్రాంగణము దాటక ముందే ప్రభా అయా ఈ ఒప్పుకోల ఆత్మ మేమందరము పొందుకుని ప్రభా, నీ ఆత్మను పొందుకుని వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. నాయన, విత్తబడిన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా చెడు, గ్రహింపకపోతే దుష్టుడు ఎత్తుకుపోతాడు. విలువైన మాటలే కానీ దాన్ని మేము అర్థం చేసుకోకపోతే, గ్రహించకపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి ప్రభా. కనుక ప్రతి ఒక్కరూ ఆగి ఆలోచించి గ్రహించి నాయన ప్రభా ఆత్మలో మేలు పొందినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆఖరి రాత్రి ప్రభు మనల్ని ప్రేమించాడు. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రాణప్రియుడైన యేసయ్య యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ రాత్రి ఈ పరిశుద్ధమైన ప్రార్థనా కూడుకొచ్చిన మనందరి కుటుంబాలతోనూ, మన సేవ చేస్తున్న ప్రాంత ప్రజలతోనూ, మన దేశ రాష్ట్ర ప్రపంచ ప్రజలతోనూ, సార్వత్రిక సంఘాలతోనూ, దైవజనులందరితోనూ, ముఖ్యంగా మన పిల్లలు, మన కుటుంబాలతోనూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడు సదాకాలముండును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరు.